మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఇది ఆబ్వియస్ ఇది త్రూ దిస్ హోల్ ఎంత 2007 నుంచి అంటే మనకు ఆల్మోస్ట్ 18 years. అప్పుడు 18. మీకే 18 years లో ఉన్నారు ఇప్పుడు. అయ్యో ఊరుకోండి మీరు మరి. అప్పుడు 18 కాదు 24. అంటే జస్ట్ మెయింటైనింగ్ దిస్ హోల్ ఇమేజ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ చాలా కష్టం కదా, బికాస్ మీ కో స్టార్స్ మీరందరూ కలిసి ఒకసారి టైంకి ఇండస్ట్రీలో వచ్చారు. సో యూ వర్ యాక్చువల్లీ ద మెయిన్ లీడ్ ఇన్ హ్యాపీ డేస్. సో ఆ చిన్న పోటీతత్వం ఉంటుందా మీ స్టార్స్ కో స్టార్స్ తోటి? నాకైతే ఎప్పుడు లేదండి. వాళ్ళకుందో లేదో మీరు వాళ్ళని అడగాలి. నాకైతే ఎప్పుడు లేదండి. నాకు వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఐ ఫీల్ లైక్ మనం పొద్దున్న లేచి అద్దంలో చూసుకుంటే మనతో మనం పోటీ ఉండాలి. ఇఫ్ we're satisfied and we're content with how we are అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఐ ఫీల్ దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్ టు హ్యావ్. అయితే మీరు సందేశ్ టు మెయింటైన్ దిస్ హోల్ 18 years ఏం ఫుడ్ తీసుకుంటారు? హౌ డూ యూ కీప్ ఫిట్ అండ్ హౌ డూ యూ, అంటే నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అనే ఒక క్వశ్చన్కి, బికాజ్ ఇది ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాదు, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూఆర్ వర్కింగ్, అదర్వైజ్ యూఆర్ నాట్. అది ఎలా ట్రాక్ చేస్తారు? హౌ డూ యూ కీప్ ట్రాక్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రోగ్రెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అంటే నేను అన్నీ తింటానండి, అలా ఏం లేదు. ఐ లవ్ ఫుడ్. నేను నిజంగా నాకు ఎవరైనా చూస్తే ఏం తింటావు అనుకుంటారేమో, కానీ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ఫుడ్ నాకు ఇష్టము. బట్ ఐ గెస్ ఇంత తినను, కొంచెం తింటూ ఉంటాను. అన్ని ట్రై చేయడం అంటే అన్ని అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అన్నం, పప్పు, కూర, చారు, ఇవే. వైట్ రైస్? ఎస్, వైట్ రైసే. బ్రౌన్ రైస్ మధ్యలో కొన్ని రోజులు ట్రై చేశాను, నాకు ఎందుకో ఎక్కలేదు. సో వైట్ రైసే. బట్ కొంచెం కప్ రైస్, కొంచెం ఎక్కువ కర్రీస్ లాగా, కొంచెం అది మెయిన్. అండ్ ప్రోటీన్ షేక్, అది ఎగ్స్. జిమ్కి వెళ్తారా? జిమ్కి వెళ్తానండి రెగ్యులర్గా. యూ హ్యావ్ టు కీప్ ఫిట్ కదా? రెగ్యులర్గా అంటే వీక్లీ ఒక 5 days అయినా వెళ్ళడానికి ప్రయత్నిస్తానండి. అండ్ ఆఫ్టర్ దాట్, సో ఐ గెస్ ఈ 18 years జర్నీలో నాకు, నేను ఇందాక చెప్పినట్టు, మై ఫ్యామిలీ ఇస్ మై గో టు వాట్ ఎవర్ ఐ నీడ్. అండ్ ఐ హ్యావ్ అ టీమ్. నా దగ్గర ఒక టీమ్ ఉంటారు, ఫ్యూ పీపుల్ ఉంటారు, నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్. దే నో వాట్ ఐఎమ్ డూయింగ్. కొంతమంది అండ్ లైక్ వాట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైస్ ఇస్తూ ఉంటారా? అడ్వైస్ చేయడం అంటే, ఇఫ్ ఐ హ్యావ్ అ డౌట్, ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ సంథింగ్, దే విల్ టెల్ మీ దేర్ ఫ్రాంక్ ఒపీనియన్. ఊరికే నాకు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఒక 4-5 కబుర్లు చెప్పేసి అలా ఉండరు. సో ఏమైనా రిజెక్ట్ చేశారా ఈ ప్రాసెస్లో? అయ్యో చాలా. అఫ్ కోర్స్ అండి, 30 సినిమాలే చేశాను. ఇంకా ఐ నో, బట్ ఐఎమ్ సేయింగ్ ఎందుకు రిజెక్ట్ చేసి ఉంటారని? రోల్ బాగాలేదనా? మేబీ కంటెంట్ కానీ, స్టోరీ కానీ. డైరెక్టర్ అంటే అలా కాదండి. దే హ్యావ్ దేర్ ఓన్ ఇమాజినేషన్, దే కమ్ విత్ దేర్ ఓన్ స్టోరీ, రైట్? సో మెయిన్ కథ అండి. నాకు ఇప్పుడు కథ కనుక, ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు కథ వింటే ఇట్స్ లైక్, అరే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ మొదలైంది, ఏంటి అసలు అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు అబ్బా సూపర్ ఉంది కదా అని చెప్పేసి స్క్రీన్ మీద ప్రెజెంట్ అయ్యేసరికి నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ కనిపిస్తుంది ఏంటనే ఫీలింగ్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో లైక్ ఐ సెడ్ ఇందాక, ఐ థింక్ ఇది part and parcel of the game. Yeah. But there's no place to arrive. అంటే నేను ఇది అయింది, ఓకే గుడ్, ఐ హావ్ అరైవ్డ్ అని అనుకోవడానికి ఏం లేదు ఇందులో ఇండస్ట్రీలో. అంటే అరైవ్డ్ అంటే బేసికలీ ఇంకా ఓకే గుడ్, నేను అనుకున్నవన్నీ చేశాను అని అనుకునే రోల్స్ అట్లా ఉంటాయన్నా? అట్లా ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ దీనికన్నా అనే ఉంటుంది కదా ఎవరికైనా. ఆల్వేస్ యూ వాంట్ ఇంకా అలా అనుకుంటే ఇంకా ఆగిపోతాం కదా, అక్కడే ఆగిపోతాం ఇంకా. సో ఈవెన్ మూవీ పరంగా పక్కన పెడితే ఒక సెల్ఫ్ గ్రోత్ అనేది కూడా ఉండాలి కదా మనిషికి అనుకుంటా నేను. కరెక్ట్, దట్స్ ట్రూ. సో హౌ డిడ్ యు మీట్ యువర్ వైఫ్ వితికా? So I met my wife when we shot for this movie, పడ్డానండి ప్రేమలో మరి అని. అలానే మీరు పడ్డారు, సినిమా పేరు కూడా అదే. ఇంకా అలా అని మేము అంత స్పెషల్గా ఏం నచ్చుకున్నారు ఒకళ్ళకి? నాకు మెయిన్ ఏంటంటే తనలో నచ్చింది, నన్ను చాలా ఇష్టపడుతుంది నిజంగా స్వప్న గారు. నన్ను ఏంటంటే, నేను ఇప్పుడు తనని ఎంత ప్రేమిస్తాను, తనని ఎంత లవ్ చేస్తానో దానికన్నా ఎక్కువే నన్ను లవ్ చేస్తూ ఉంటుంది తను. సో అది ఐ లవ్ దట్ అబౌట్ హర్. నన్ను ఎప్పుడు ఒక చిన్న పిల్లోడ్లానే చూసుకుంటుంది. షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఆల్వేస్. అండ్ నేను she's more than anything, she's like my best friend. So that's also very very చాలా కంఫర్టింగ్ ఉంటుంది. Do you give each other comfort? అంటే తన వర్క్లో తనకి, మీ వర్క్లో మీకు ఎప్పుడైనా కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చినా, కొంచెం గ్యాప్స్ వచ్చినా స్ట్రెంగ్త్ ఇస్తుందా తను? డెఫినెట్గా 100%. నేను మధ్యలో నాకు when I was not satisfied, నాకే ఇప్పుడు నేను చేస్తున్న పని మీద నాకే ఒక సంతోషం లేని టైంలో
అమెరికా వెళ్దాం అనుకుంటున్నా ఏదంటే కంప్లీట్గా సపోర్ట్ చేసి తను కూడా అన్ని సర్దుకుని నాతో పాటు ఈవెన్ దో ఇక్కడ తను మా పేరెంట్స్ మా మదర్ షీ హాజ్ సింగిల్ మదర్, సో వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లి ఇక్కడ ఉన్నా కూడా నన్ను ఆ టైంలో వాళ్ళని ఇక్కడ వదిలి నాతో పాటు వచ్చి ఇంకా అక్కడ మేము ఒక 2 years అక్కడ 2.5 years సంథింగ్ అట్లా అక్కడ ఉన్నాము. ఏం చేశారు వరుణ్ ఆ టైంలో? ఏం అమెరికా చేయాలి? చూసారా లేకపోతే ప్లాన్ చేశారా? చాలా ఏవో చేద్దాం అనుకున్నాము, మధ్యలో బిజినెస్ చేద్దాం అనుకున్నాము, ఫుడ్ బిజినెస్ లాగా. ఆ తర్వాత అది అమ్మో అంటే ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోదాం అని అనుకున్నారా? Stop చేసేద్దాం వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక కోర్స్ ఒకటి చేశాను 1 year SAP కోర్స్, SAP SAP అని ఉంటుంది, అదే దానిలోకి వెళ్ళిపోదాం అని. దానిలోకి వెళ్ళిపోదామా అనుకున్న రకరకాల ఆలోచనలు, అంటే ఏం చేద్దాం అనేది ఒకటి చాలా ఆ టైంలో ఉండింది. బట్ ఆఫ్టర్ దట్ టైమ్ నాకు ఒక అంటే ఆ టైంలో కూడా నేను కథలు వింటూ ఉన్నా అండ్ వెళ్ళిపోదామా అంటే ఐ గెస్ మేబీ అది డెస్టినీ అనుకోలేమో. నేను ఆ టైంలో యూఎస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సుధాకర్ కోమకోల, ఐమ్ షూర్ యూ నో హిమ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేశాడు సుధాకర్. సో హీజ్ నాకు ఫ్రెండ్ తను. అండ్ ఆ టైంలో తను మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా నేను ఒక సినిమా చేస్తున్నాను అంకల్, ఇట్లా వరుణ్ ఒక క్యామియో ఉంది, గెస్ట్ అపియరెన్స్, వరుణ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, వెళ్ళి డూ ఇట్ అంటే ఇంకా మా డాడీ నాకు చేసి ఇంకా యూఎస్లోనే ఉన్నా, అక్కడే షూట్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో అది కూడా చేశాను నేను. అండ్ సో వీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ తర్వాత నాకు ఒక స్క్రిప్ట్ వచ్చి సూపర్ అసలు అదిరిపోయింది అనుకున్నాను స్క్రిప్ట్. ఇంకా అది ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఐ థాట్ దట్ విల్ బీ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇలాంటి ఒక సినిమాతో వస్తున్నాం అనుకుని ఆ కథ విని నేను మళ్ళీ ఇండియా రావడం జరిగింది. ఇండియా రాగానే మళ్ళీ ఈ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది అండ్ వీళ్ళు కూడా కొంచెం టైం ఉందన్నారు, ఫ్యూ మంత్స్ ఉంటుందండి టైం షూట్కి వెళ్దామంటే ఇంకా దెన్ అక్కడ యూ మేడ్ యువర్ మార్క్. మై వైఫ్ అండ్ ఐ డోంట్ నో వాట్ మార్క్ ఐ మేడ్, బట్ నేను మై వైఫ్ యూస్ టు ఫాలో ద షో, వితికా యూస్ టు ఫాలో ద షో అలాట్. అంటే అక్కడికి మేము వెళ్ళక ముందర మిగతా సీజన్ తను బాగా చూసేది, అంటే హిందీలో చూసేది, వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళు బాగా ఫాలో అయ్యేవారు అనమాట. సో ఆ టైంలో ఇంకా షీ వాజ్ లైక్ ఇది బాగుంటుంది మనకు కూడా 2 years వాట్ టు డూ అనే దానిలో దిస్ విల్ బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ ఓవర్ ఐల్ బీ దేర్ విత్ యూ ఇన్ దిస్ జర్నీ కదా అని చెప్పి అంది. సో అండ్ దెన్ వీ డిసైడెడ్ టు గో టు దాట్. అండ్ వీళ్ళకి కూడా చెప్తే డెఫినెట్గా మీరు వెళ్ళండి బాగుంటుంది, ఫ్యూ మంత్స్ తర్వాత మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అయిపోయింది, డిసెంబర్కి బయటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ స్టోరీ అంతా అయ్యి ఇంకా దానికి వర్క్ షాప్స్ చేసాము, దానికి మళ్ళీ జిమ్ చేయాలంటే ఇంక జిమ్ ఇవన్నీ చేసాము. ఇంకా సరిగ్గా షూటింగ్ ఒక 1 weekలో స్టార్ట్ అవ్వాలి మార్చ్లో. ఇంకా డిసెంబర్ బయటికి వచ్చా, జాన్ ఫెబ్ ఈ వర్క్ షాప్స్ ఈ లొకేషన్స్ రెక్కి ఇవన్నీ చేసుకుని మార్చ్లో స్టార్ట్ అవ్వాలి. సరిగ్గా లాక్డౌన్ అప్పుడే అదే మార్చ్లో ఆ ఇయరే 2020. వాట్ ఎ టైం. అంటే సో ఇంకా కోవిడ్లో ఏం చేశారు? కోవిడ్లో ఏం చేస్తాము, అందరు చేసిందే ఇంట్లో కూర్చోవడము, సినిమాలు చూడడము. ఇంకా ఆ టైంలోనే వితికాకి ఆ టైంలోనే చాలా మంది దే స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. ఆ కోవిడ్ టైంలోనే కాంటెంట్ క్రియేషన్ అనేది పీక్స్ లో ఉంది. అప్పుడు తను యూట్యూబ్, సో తను అప్పుడే స్టార్ట్ చేసింది అనమాట అదే టైంలో 2021 ఆ టైంలోనే తను కూడా కాంటెంట్ క్రియేషన్ షీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్ అండ్ షీ స్టార్టెడ్ ఇట్ అండ్ షీ మేడ్ అ హ్యూజ్ బిగ్ నేమ్ ఫర్ హెర్ సెల్ఫ్ ఇన్ దట్. ఆ స్పేస్లో చాలా ఒక మంచి కాంటెంట్ క్రియేటర్గా ఆ స్పేస్లో క్రియేట్ చేసుకుంది నేమ్ ఫర్ హెర్ సెల్ఫ్. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్గా ఉంది మీ ఇద్దరి జర్నీ వింటుంటే. చాలా మధ్యలో యాక్చువల్లీ అంటే కొంతమంది మీ ఫ్యామిలీ కూడా తెలిసిన వాళ్ళు, పీపుల్ లైక్ మీ ఫ్రమ్ ద మీడియా హు సీన్ యూ గ్రోయింగ్. అవునండి. మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చాయని చాలా పుకార్లు వచ్చాయి. అవునండి. అప్పుడు ఆల్ ఆఫ్ us were little disturbed because you are like a baby for all of us. అవునండి. But very happy to hear that you are so much together and yes of course అది. బట్ ఈ దీనిలో మీ ఫస్ట్ హీరోయిన్ తమన్నాతో టచ్ లో ఉన్నారా? లేదండి, ఈ మధ్యన అయితే లేదు, చాలా ఏళ్ళు అయింది. బట్ హ్యావ్ యూ బీన్ ఇన్ టచ్ అట్ ఆల్? అంటే అది ఫస్ట్ ఒక డెబ్యూ కదా తనకి, డెబ్యూ సినిమా తర్వాత we were in touch for some time but like I haven't been in touch with her, not even her. ఇంకా చాలా మందితో నేను ఇంకా నిఖిల్ టచ్ లో ఉంటాడండి. నిఖిల్ is in touch with me. What did you think of Kartikeya, his other films? I'm super happy for him. నిజంగా he made a superb name for himself and చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. సో కలిసినప్పుడల్లా we meet, we chat and we hang out and I think few weeks back కూడా కలిసాను నేను నిఖిల్ని. సో we're very well, we're like నాది 18 years నుంచి టచ్ లో ఉన్నారంటే అంటే కంటిన్యూగా అంటే అది దట్స్ నిఖిల్. he's been there with me from శేఖర్ కమల గారు. శేఖర్ కమల గారితో కూడా చాలా రోజులు అయిందండి నేను మాట్లాడి. I haven't spoken to him in a while. I spoken to him I think few years ago మాట్లాడా అనుకుంటా. ఏదో నా సినిమా ఏదో ఉంటే అది కొంచెం మీరు సార్ కెన్ యూ అది ఏమైనా రిలీజ్ చేయగలరా అంటే ఇంకా ఆ టైంలో ఆయన అవైలబుల్గా లేరు, ఆయన హీ వాజ్ సమ్వేర్ అవుట్ ఆఫ్ టౌన్. సో ఇంకా అంతే అప్పుడు మాట్లాడా అంతే. ఐ హావెంట్ టాక్ టు హిమ్ ఆఫ్టర్ దట్.
ఇవన్నీ కథలు అంటే వి ఆల్ ఇమాజిన్ లాట్, అంటే బయట ఉండేవాళ్ళం Yeah. ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ఫస్ట్ హీరోయిన్, అంటే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక కామెడరీ ఉంటుంది కదా అని. దట్స్ వై I'm sure ఇప్పుడు కలిస్తే డెఫినెట్ గా I will go back to 2007 ఆ nostalgic శేఖర్ moments కమ్ముల్ గారు గురించి. ఇంత కూడా మారలేదు, అస్సలు మారలేదు ఆయన ఇలాగే ఉంటారు, Same నవ్వుతూ, అలానే, అవును. పక్కకి ఇలా ఉంగిపోయి. అవును. హీ డ్రెస్సెస్ ద సేమ్, హీ లుక్స్ ద సేమ్. He's the same. అది. He talks the same, he looks the same, he dresses the same. He's completely the same person. So ఇది తప్పకుండా అడక మారలేకపోతున్నాను. వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ నువ్వు కావాలయ్యా? డు యు సీ దట్ సాంగ్ బై తమన్నా? yeah. వాట్ డిడ్ యూ థింక్? అంటే సడన్లీ ఒక ఇన్నోసెంట్ గర్ల్ హ్యాస్ సడన్లీ టర్న్డ్ ఇంటూ అంటే ఒక స్టార్ పర్ఫార్మింగ్ అ సాంగ్ ఈ సినిమాలో. No, మీకేమో I've seen Tamanna's, lot of Tamanna's films, and అంటే Tamanna is she's a very good performer. అంటే ఇప్పుడే కాదంటే హ్యాపీ డేస్ లోనే చూసాను కదా నేను. I worked with her up close, right? So she's very involved in what she does and the character she portrays, and ఇప్పుడు నాకు తమన్నాది one of my అంటే పర్ఫార్మెన్సెస్ లో తను సూపర్ గా చేసింది అనుకున్న సినిమా ఊసరవెల్లి. ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్, వాట్ అ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ చిన్న షార్ట్ హెయిర్ పెట్టుకుని ఆ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ అప్పటిదాకా తను చేస్తున్న రోల్స్ కి దీనికి చాలా వేరియేషన్ ఉండింది. సో అప్పుడే డాన్స్ ఆమె చించేసేది. హ్యాపీ డేస్ టైంలోనే ఆ ఏ చీకటి సాంగ్ లో కానీ ఇట్లో కానీ డాన్స్ ఆమె నిఖిల్ దే లవ్ డాన్సింగ్, దే అమేజింగ్ డాన్సర్స్. సో అప్పటి నుంచి చూస్తూ ఉన్నా కదా. సో ఐ వాజ్ ఇన్ లైక్ అబ్బా నేను సూపర్ డాన్స్ అద్దరు కొట్టే, ఐ నో షీ కెన్ డాన్స్ వెల్. అండ్ నో బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్ యూ ఇన్ ఇవన్నీ కూడా. మరి మీరు హ్యాపీ డేస్ తర్వాత చేసిన సినిమా ఇదే కదా, కొత్త బంగారులో. ఐ జస్ట్ ఎంజాయ్డ్ యూ అండ్ తను కూడా మీ హీరోయిన్, తను రీసెంట్గా కూడా ఐ స్పోక్ టు హర్, శ్వేత తోటి. సో యా, చాలా అలాంటి ఆ జానర్ ఫిల్మ్స్కి ఇప్పుడు స్పేస్ ఉందా మనం? అంటే బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్, సింపుల్ పీపుల్, సింపుల్ ఎమోషన్స్. బట్ ఒక మంచి సినిమాకి ఎప్పుడు స్పేస్ ఉంటుంది అనుకుంటా నేను. ఐ మీన్ ఒక మంచి సినిమా అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామనేది ఇట్స్ అనుకుంటాం. బట్ ఐ థింక్ డెఫినెట్గా పీపుల్ అలాంటి సినిమాలు ఖచ్చితంగా ఈ రోజులో వస్తే పీపుల్ విల్ వాచ్ ఇట్ అనుకుంటాను.